బ్యాక్ టు న్యూస్. నైరుతి రుతుపవనాలు కేరళకు అనుకున్న టైంకే రీచ్ అవుతున్నాయి. జూన్ మొదటి వారంలో రాయలసీమలో ప్రవేశిస్తాయి. ఆ తర్వాత వారంలో తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయి. నైరుతి ప్రభావంతో ఈసారి వాన్లు గట్టిగానే ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా వేస్తోంది. రైతులకు వాతావరణ శాఖ శుభవార్తను అందించింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులను తాకినట్లుగా ఐఎండీ స్పష్టం చేసింది. ప్రతి సంవత్సరం మే 18 నుంచి 20వ తేదీల మధ్యలో మాన్సూన్ అండమాన్ తీరాన్ని తాకుతుంది. ఈసారి ఒక రోజు ముందుగానే వచ్చాయని తెలిపింది. ఈసారి రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్, మాల్దీవులు, కొమేరియన్లోని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయి. మే 31న కేరళ తీరానికి చేరుకుంటాయని, జూన్ మొదటి వారంలో రాయలసీమకు, ఆ తర్వాత వారంలో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని ఐఎండీ తెలిపింది. ఈసారి వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 150 ఏళ్లలో కేరళలో రుతుపవనాల ఆగమన తేదీల్లో చాలా తేడాలున్నాయి. 2020లో జూన్ 1న కేరళకు చేరుకున్నాయి. 2021లో జూన్ 3న మలబారు తీరాన్ని తాకాయి. 2022లో మే 29న నైరుతి కేరళలో ప్రవేశించింది. గత ఏడాది జూన్ 8న టచ్ చేశాయి. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాలు వేసవిలో తీవ్రమైన వేడితో అల్లాడిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది. ఈ ఏడాది ఏప్రిల్లోనే దక్షిణ భారతదేశంలో వేడిగాలులు మొదలయ్యాయి. విపరీతమైన వేడి కారణంగా పవర్ గ్రిడ్ పై ఒత్తిడి పెరిగి నీటి వనరులు కూడా అడుగంటికిపోయాయి. బెంగళూరులో తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో రుతుపవనాల ముందస్తు ఆగమనం గొప్ప ఉపశమనమని చెప్పొచ్చు. దేశ వ్యవసాయంలో 52% వర్షంపైనే ఆధారపడి ఉంది. ఈ క్రమంలో ఖరీఫ్ పంటకు జూన్, జూలైలో వర్షాలు కూడా చాలా అవసరం. ఈ సంవత్సరం అనుకున్న సమయానికి వర్షాలు వస్తూ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.